తన కుమారుని దాహం కొరకు చేతిలో తన బిడ్డ చావు చూడలేక ఆ ఎడారి ఇసుకలోకి విసిరి వేసినప్పుడు ఏం చేసిందంట? ఎలుగెత్తి బాగా తట్టుకోలేక హృదయ విదారకంగా గుండె లోతుల్లోంచి బాగా పెళ్ళుకి వస్తూ ఉంటే ఇప్పుడు ఈమెకు ఒక బిడ్డను పోగొట్టుకునే మరొక సంతానం కలిగే అవకాశం లేదు. ఎందుకంటే భర్తగా ఉండగలిగిన అబ్రహాము గెంటేశాడు కనుక మరొక సంతానం కలగదు. ఉన్న ఒకే ఒక సంతానం అబ్రహాము వల్ల కలిగిన సంతానం ఇప్పుడు ఏమవుతుంది? చనిపోబోతా ఉంది. అందుకు తట్టుకోలేక హృదయపూర్వకంగా హృదయ విదారకంగా ఎలుగెత్తి ఏడ్చుతుంది చూడండి. అది ఫెర్వెంట్ క్రై అనగా గుండె పగిలిపోయేలాగా గుండె లభిస్తేలాగా ఏడ్చి ప్రార్థన చేస్తే. కొంతమంది ఏడుస్తారు కానీ ప్రార్థన చేయరు. కొంతమంది ఏడుస్తారు. ఇప్పుడు వరదలో చూస్తారు ఎంతమంది ఏడుస్తున్నారు, నిజంగా హృదయపూర్వకంగా ఏడుస్తున్నారు కానీ దాంట్లో ప్రార్థన లేదు. చాలామంది ఏడుస్తూ ఉన్నారు కానీ ప్రార్థన ఉంది, దాంట్లో ప్రార్థన లేదు. కష్టాలు బట్టి ఏడుస్తున్నారు కానీ అందులో ప్రార్థన లేదు. తట్టుకోలేక ఏడుస్తున్నారు, ప్రార్థన లేదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే హృదయ విదారకంగా ఏడుస్తూ దాంట్లో ఏముండాలంట? ప్రార్థన కూడా చేయాలట. రెండు కలిపి చేసేది ఫెర్వెంట్ క్రై అన్నారు. మీకు ఒక రెండు విషయాలు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 18 విరిగిన హృదయము గలవారికి ఆయన ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని. ఆమేన్. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ నలిగిన మనస్సు, విరిగిన హృదయం ఎవరికైతే ఉంటుందో వారిలో నుంచి ఏడ్పుతో కూడుకున్న హృదయ విదారకమైన ప్రార్థన వస్తుంది. ఏముండాలంట? విరిగిన, నలిగిన, మన వయస్సు నలిగిపోద్ది, మన మనస్సు నలిగిపోద్ది, మన హృదయం మాత్రం నలగదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఎలాగోలా ఉండి ఇష్టానుసారంగా బ్రతకాలనుకుంటాం కానీ దేవునికి నచ్చినట్లుగా బ్రతకాలనుకో మనం. అది ఇక్కడ అంటున్నాడు, నలిగి విరిగిన హృదయం. అటువంటి హృదయంతో ప్రార్థన చేసినప్పుడంట ఆయన ఎవరైనా ఆసనుడు, అంటే ఆయన దిగి వచ్చేటువంటి దేవుడు, ఆయన ఆదుకునే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట ఏమంటాడంటే ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం గమనిస్తే, ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఏం చేయడం? నవ్వుట కంటే ఏముందో దుఃఖపట్టులో. సహజంగా మనం ఏం కోరుకుంటాం చెప్పండి? నవ్వు కోరుకుంటాం, దుఃఖం కోరుకుంటామా? దుఃఖం కోరుకుంటా అన్నాడు. ఒకసారి చెయ్యొద్దండి. అయ్యగారు ఎన్నున్నా ఏమి లేకపోయినా దుఃఖమే కోరుకుంటాను. అయ్యగారు చెయ్యొద్దండి ఒకసారి. ఒక్కరెత్తను, నేను కూడా ఎత్తను. ఏం కోరుకుంటామంటే సంతోషాన్ని కోరుకుంటాం కదా. కానీ అంటున్నాడు నవ్వుట కంటే ఏం మేలంట? దుఃఖపడుట మేలు. అందుకే తెలుగులో ఏమన్నారు తెలుసా? నవ్వు అంట 4 విధాలుగా. అది ఇది తెలుసు, మనకు బాగా తెలుసు. కానీ నవ్వునే కోరుకుంటాం మనం. చేటన్న సంగతి తెలుసు, నవ్వే కోరుకుంటాం మనం. కీడుందన్న సంగతి తెలుసు, నవ్వే కోరుకుంటాం మనం. అపకారం అన్న సంగతి తెలుసు, నువ్వే కోరుకుంటాం మనం. దానివల్ల నష్టం ఉందన్న సంగతి తెలుసు, నువ్వే కోరుకుంటాం మనం. కానీ అంటున్నాడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నవ్వుట కంటే ఏం మేలంట? దుఃఖించటం. అందుకనే అన్న దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది కుమారుని కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తుందంట? దుఃఖాక్రాంతురాలై, దుఃఖముతో. తర్వాత వచ్చి చదువు 4వ వచనం.
ఏలనగా ఏం చేస్తుందంట? హృదయమును గుణపరుస్తుంది. ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వారి యొక్క మనసు అంటండి దుఃఖిస్తూ, ప్రలాపిస్తూ, ఏడుస్తూ, గోచాడుతూ ఉండేటువంటి వారి మీద జ్ఞానుల మనసు ఉంటుందంట. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అర్థమైందా? ఎవరైతే ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటే వాళ్ళు చూసి ఎంత బాధేస్తుందో వార్తల్లో చూస్తూ ఉంటే. వాళ్ళు ఏడుపు చూసి చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నారు, స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు, పురుషులు ఏడుస్తూ ఉన్నారు, వృద్ధులు ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ డబ్బు ఉందా లేదా, వారి కులం ఏంటి, వీటి పనిలే, అందరూ ఏడుస్తూ ఉన్నారు అక్కడ. ఒక ఆయన వచ్చి అంటాడు, ఫలానా కులం వారికే మీరు ఇల్లు అద్దెకిస్తామని చెప్పేసి బోర్డు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు నేను ఆ కులానికి చెందిన వాడు కాదు, బోట్ వేసుకొచ్చాను, ఆ బోట్ ఎక్కుతారా వద్దా ఎక్కరా అడుగుతున్నాడు ఆయన. బోర్డు పెట్టారు ఇంటికి, ఫలానా కులస్తులకే మేము ఇల్లు అద్దెకిస్తాం, మిగిలిన వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి. ఆ బోట్ అలాగే ఎలాడబడుతుంది. ఇప్పుడు బోట్ మీద వచ్చాడు ఒక ఆయన, సాయం చేద్దాం కానీ ఇప్పుడు అడుగుతున్నాడు, అమ్మో మరి ఆ కులం నాది కాదు, ఇప్పుడు ఆ బోట్ ఎక్కుతారు ఎక్కరా, బాబా ఎక్కించుకో అంటే ఇప్పుడు అవసరం. మరి అద్దెకిమని అన్నావు కదా, అప్పుడు అలా అన్నానులే. ఇప్పుడు జాగ్రత్త. ప్రభువును కానకుండా ఉంటే, ప్రభు దగ్గర ఏడవకుండా ఉంటే ఎలాంటి అగచోట్లు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఆ బోట్ ఎక్కాలా. ఒకవేళ ఈ 2 రోజులైంది అన్నం తిని, ఎవరు తిని, ఒకవేళ బోట్లో అతను తిన్న ఎంగిలి ప్లేట్లో కాస్త అన్నం మిగిలింది అనుకోండి, ఇప్పుడు తింటారా తినరా? ఆకలండి, ప్రాణం పోతుంది. బుద్ధి ఇప్పుడు కులమాట వస్తుందా? స్టేటస్ వచ్చిందా? మేము డబ్బు కలవడం పనికి వస్తుందా? మరణం దగ్గర ఏమీ పనికిరావు. మరణం దగ్గర ఏమీ పనికిరావు. ఒకవేళ డబ్బున్న వాళ్ళు చనిపోరు అనుకుంటే, డబ్బున్న వాళ్ళ దగ్గర మరణం రాదు. డబ్బులు అందరూ బ్రతుకునేవాడు. వేళ మరణానికి తారతమ్యం లేదు, పుట్టుకకు తారతమ్యం లేదు, మరణానికి తారతమ్యం లేదు. కనుకొంటున్నాడు, ఎవరైతే ప్రలాపిస్తూ ఉన్నారో, బాగా గమనించండి, ఇక్కడ ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో, ఎవరైతే విలపిస్తూ ఉన్నారో వారి మీద ఏముంటుందంట? జ్ఞానుల మనస్సు వారి మీద పడుతుందంట. చెప్పడం ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి జ్ఞానులు? ఎవరి జ్ఞానులు? రాజకీయ నాయకుల, ముఖ్యమంత్రి గారు, మిగిలిన మంత్రుల, పోనీ ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారుల, కుల పెద్దల, గ్రామ పెద్దల, ఎవరు మీరు ఇప్పుడు? ఎవరి జ్ఞానులు? జ్ఞానులు ఎవరయ్య అంటే, కొంతమంది చెప్తారు తూర్పు దేశపు జ్ఞానులు అని. ఆడుకోవడం జ్ఞానులు కాదు. ప్రసంగ గ్రంథం 11:7-20 ఉంటుంది. తర్వాత సామెత గ్రంథం 11:30 ఉంటుంది. తను తాను రక్షించుకొని ఇతరులను కూడా రక్షించువాడు జ్ఞానవంతుడు అంట. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరు? తను తాను రక్షించుకోవాలి, ఇతరులను కూడా రక్షించాలి. అటువంటి వాడే జ్ఞానవంతుడు. ఎవరయ్యంటే ఒక్క దేవుడు మాత్రమే. తను తాను రక్షించుకొని ఇతరులను కూడా రక్షించగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. కనుక అటువంటి జ్ఞానుల యొక్క జ్ఞానము, మనసు ఎవరైతే ప్రలాపిస్తూ ఉన్నారో, ఎవరైతే విలపిస్తున్నారో, ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో, ఆయన కాళ్ళు పట్టుకొని సన్నిధిలో, ఆయన దగ్గర మందిరంలో, వారి మీద దేవుని యొక్క మనస్సు వారి మీద నిలబడుతుందంట. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ఏడ్చి ప్రార్థన చేయటం అంటే, ఎవరో చూడాలని, పాస్టర్ గారు చూడాలను, ఇంట్లో వాడు చూడాలను, పక్కోడు చూడము, ఎంత ప్రార్థనమ్మా. అసలు మొదలు పెడితే ఏడ్చే ప్రార్థన. మనుషులుగా చూడాల్సింది నీ ప్రార్థన. ఎవరు చూడాలి? దేవుని మనస్సు నీ మీదకు దిగి రావాలా. దేవుని ఆజ్ఞ నీ మీదకు దిగి రావాలా. నువ్వు మోకరించి కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉండగా
అర్జెంటుగా దేవుని యొక్క సన్నిధి నీ మీదకు దిగి రావాలా. అది ఫెర్వెంట్ ప్రేయర్ అంటే. ఫెర్వెంట్ ప్రేయర్ అంటే అది. అందుకనే లూకా సువార్తలో చూసిన తీయొద్దు, మనకు తెలిసిన వాక్యమే. నా కొరకు మీరు ఏడవకండి. ఎవరి కొరకు ఏడవాలంట? మీ కొరకు. ఇంకా ఉన్నారు, ఇంకా జనం ఉన్నారు మనకి వెనకాల. మీ బిడ్డల కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు, నా కొరకు మీరు ఏడవద్దు. కానీ ఆయా బల్లారాధన సమయంలో, ఆయా ఆరాధనలో ఏమని ఏడుస్తుంది చెప్పండి? సంఘాల్లో చూస్తుంటాం కదా, బల్లారాధన ఇస్తున్నారు. కొంతమంది లేని దుఃఖాన్ని తెచ్చుకొని కళ్ళను నీళ్లు పెట్టుకొని ఏడ్చి, ప్రభువా ప్రభువా నా కోసం చనిపోయావయ్యా అని ఏడుస్తూ ఉంటారు. నీ కోసం చనిపోవడానికి వచ్చాడు ఆయన, నా కోసం చనిపోయి నువ్వు వెళ్ళి ఏడవక్కర్లేదు. ఇక నా పాపం కొరకు నువ్వు దెబ్బలు అనుభవించావయ్యా, అందుకే వచ్చింది ఆయన ఈ పని. అది నువ్వెందుకు ఏడుస్తావు దానికోసం? ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నా కోసం మీరు ఏడవకండి. అసలు ఆయన దెబ్బలు తినడానికి, ఆ సిలువెక్కడానికి, కోడలతో కొట్టించుకోవడానికి, ఆ మరణం వచ్చడానికి కారణం ఎవరు? అది నీవు. నీకోసం ఏడు. అయ్యో నన్ను బట్టి నేను పనికి రాకుండా ఉన్నాను కాబట్టి, నా బుద్ధి మారలేదు కాబట్టి, నా మనస్సు నా హృదయం మారలేదు కాబట్టి, నేను ఇంకా అవిశ్వాసంగా బ్రతుకుతున్నాను కాబట్టి, నేను ఇంకా అన్యాయక్రాంతంగా బ్రతుకుతున్నాను కాబట్టి నీ త్యాగం వేస్ట్ అయిపోయింది ప్రభువా. అవునా? ఆయన చేసే త్యాగం ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు వృధా అయిపోతుంది కదా నువ్వు మారకపోవటాన్ని బట్టి. అందుకేడు నీ ఇంట్లో వీళ్ళకి అనేక మంది నమ్మలేదు, ప్రభు దగ్గర రావట్లేదు. ఈవేళ 99.9% క్రైస్తవులు ఫేక్ క్రైస్తవులు, డూప్లికేట్ క్రైస్తవులు. ఈవేళ ఉన్న క్రైస్తవులందరూ కూడా నిజమైన విశ్వాసంతో కూడుకున్న క్రైస్తవులు లేరు అని చెప్పుకుంటున్న మనము డూప్ అంతా కూడా అంతా బట్టి నిజమైన క్రైస్తవం లేదు. వేళ పాటించట్లేదు. మనము ప్రతిదానికి లోబడిపోతాం. మబ్బు వస్తే మందిరానికి వచ్చే వాళ్ళు ఎంత ఆగిపోతున్నారు? మబ్బు పడితే. వర్షం వస్తే ఆగిపోతున్నారా? చీకటి పెడితే ఆగిపోతున్నారా? చేతిలో బండి లేకపోతే ఆగిపోతున్నారా? ఎవరో ఫోన్ చేస్తే వస్తున్నామంటే ఆగిపోతున్నారా? అమ్మ నువ్వు రాకపోతే ఫంక్షన్ ఆగిపోతాం రామ్మ అంటే ఆరాధన మానుకుని వెళ్ళిపోతున్నారా? ఫేక్ డూప్లికేట్ క్రైస్తవులు అందరూ కూడా. సేవకులు అట్లాగే ఉన్నారు, విశ్వాసులు అట్లాగే దొందే జోగి రాసుకుంటే ఇది రాలి పడిందంట. గమనించండి మేడం. ఫెర్వెంట్ క్రై. యేసు ప్రభు ఏడ్చినటువంటి ఆ సంగతి, ఆ పరిస్థితి, ఆ సిచ్యుయేషన్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనమెంత ఏడవాలి? అసలు మనమెంత ఏడ్చేవారంగా ఉండాలి? మనము ఎంత గొల్లున ఏడ్చేవారంగా ఉండాలి కదా. మీకు ఎవరికన్నా కృపానిధి, ఇంకా ఎవరికైనా లంబాడీ తండాలతో పరిచయం ఉంది? ఎవరికన్నా? అదే అందుకే చెప్పాను, లంబాడీ తండాలతో పరిచయం ఉంది. ఎవరికైనా చూసారు ఎప్పుడన్నా? మరి ఇప్పుడుందో నాకు తెలియదు, కానీ నేను చిన్నప్పుడు ఈ వయసు అప్పుడు లంబాడీ గుడిలో ఉన్నాను నేను. మా అమ్మగారు టీచర్ అక్కడ నాగిరెడ్డిగూడెం, చింతపూడి నాగిరెడ్డిగూడెం, ఇప్పుడు తమిళేరు ఉంది కదా ఆ గ్రామంలో, ఆ ఊరు లంబాడీ. ఊరంతా లంబాడీయే, ఇంకెవరు ఉంటారు? వేరే వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడిక? మేము టీచర్ కాబట్టి మాకు ఒక క్వార్టర్స్ ఇచ్చారు. ఈ క్వార్టర్స్లో ఉన్నాం మేము. పొరుగు నుంచి బంధువులు వచ్చారనుకోండి, పొరుగు నుంచి బంధువులు వచ్చారు ఇంటికి, చుట్ట చూపు వచ్చారు. ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు దారిలో కలిసిన, ఇంటి దాకా వచ్చేసిన, చేలో కలిసిన, చివరికి ఇంకేదో ఊర్లో కలిసిన అర్జెంట్గా ఏం చేస్తారు తెలుసా? ఈ స్త్రీలు వాళ్ళు ముసుగేసుకుంటారు. మన చున్నీలు వేసుకున్నట్టుగానే వాళ్ళు అద్దాలతో కుట్టుకున్న ముసుగేసుకుంటారు. వాళ్ళు ఒకరి ముఖం మీద ఒకరు కప్పేసుకొని, ఈ చున్నీ ఏమో వాళ్ళ మీద కప్పుతారు, వాళ్ళ చున్నీ ఏమో వీళ్ళ మీద కప్పుతారు. ఇక ఇలా తల్ల పెట్టేసుకుంటారు. తల్ల పెట్టుకుని ఏడుస్తారు, శ్వాస వచ్చేదాకా ఏడుస్తారు. ఏమని ఏడుస్తారు చెప్పండి ఒకసారి? ఏమని ఏడుస్తారు చెప్పాలా? ఆ భాష ఏంటి చెప్పండి? రోజు అక్కడికి పరిచయం చేసేది, వాళ్ళ మధ్యలో పరిచయం చేసి చెప్పకపోతే ఎలాగా? రోజు గుడిలో తిరుగుతున్నారు కదా.
యాడియే యాడియే ఏంటంట, యాడియే అని ఎలుగెత్తి ఏడుస్తారు. తెలవక మాకు క్రొత్తగా వెళ్ళి మా అమ్మగారు నేను ఏడుస్తుంటే ఎవరు చచ్చిపోయారు ఏంటో అని చెప్పేసి, అది మా ఊరు మా టీచర్ గారు కదా, మా ప్రతిదాని సలహా మా నాన్నగారికి వస్తూ ఉన్నారు. వచ్చి వాళ్ళకి ఏం జరిగింది ఏంటి, మా నాన్నగారు మా అమ్మగారు అమ్మ ఏంటంటే, బంధువులు వచ్చారమ్మా, మరి బంధువులు వస్తే ఏడుస్తారేంటి, సంతోషించాలి మేము సంతోషించే, మరి అదే అందుకే ఏడుస్తున్నాం మేము. ఏడ్చే సాంప్రదాయం, కలుసుకోగానే ఏడుస్తారు కాసేపు. ఎందుకో తెలుసా వాళ్ళు ఎందుకు ఏడుస్తారంటే, నువ్వు అక్కడ క్షేమంగా ఉన్నావు, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, ఈరోజు మన ఇద్దరం కలుసుకున్నాం. ఎన్ని ఆపదలు వచ్చినాయి మనకి, ఎన్ని కీడులు వచ్చినాయి మనకి, ఎన్ని గొడవలు వచ్చినాయి మనకి, ఎన్ని రోగాలు వచ్చినాయి, వాటిని తట్టుకొని బ్రతికి ఈరోజు మరలా మన ఇద్దరం కలుసుకొని సంతోషించే అవకాశం దొరికింది కనుక జరిగిపోయిన కీడులన్నిటిని బట్టి అవన్నీ తలపోసుకుంటా ఏడ్చి అడియే ఏడ్చి ఆ శోక సముద్రంలోంచి అరగంటకో 30 ఎప్పుడో బయటకు వచ్చి అప్పుడు ఒకరు చేతులు పట్టుకుని ఇంట్లోకి వెళ్తారు. అప్పుడు అంటే ఏడుపుకు ఎంత అర్థం ఇచ్చాడో దేవుడు మనకి గమనించాలి. మనం బ్రతికి ఉన్నందుకు ప్రభుత్వం ఏడుస్తున్నామా? ఎన్ని పరిస్థితుల నుంచి దేవుడు మనం దాటిస్తున్నారు, ఎన్ని కీడులు, ఎన్ని అపాయాలు, ఎన్ని రోగములు, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని విపత్తులు, ఎన్ని నష్టాలు, ఎన్ని హానికరమైనవి మనకు తెలియకుండానే రకరకాల వాటిలోంచి దేవుడు మనం విడిపిస్తూ ఉన్నారు. ప్రభువా దీంట్లోంచి నన్ను విడిపించావయ్యని థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటాము, సాక్ష్యం చెబుతాము, మందిరంలో ఆరాధనలు చెప్తాము. కానీ తప్పించబడిన కీడు నుంచి ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు దగ్గర గడుపుతున్నామా? సంతోషిస్తున్నాం, కరెక్టే. అందుకని మన ప్రసంగం ఏం చూసామంటే, నవ్వుట కంటే మేలు. బ్రతికి ఉన్నందుకు దుఃఖం, ఎందుకంటే ప్రభువులను కాపాడే ప్రభు దగ్గర మనం ఉండాలి. కలిగిన ఇలా ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేసి 119వ కీర్తన 136వ వచనం. నూట 19వ కీర్తన 136వ వచనం. నా కన్నీరు ఎందుకంట ప్రభు ఎందుకు ఏడుస్తున్నారంటే ఇక్కడ, నా కన్నీరు ఏరులై ప్రజలు ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు, కట్టడిని అనుసరించినందుకు, కంట్రోల్లో ఉండనందుకు, చెప్పిన మాట విననందుకు ఏం చేస్తున్నాడు ప్రభు? ఏం చేస్తున్నారంట, యెహోవా దేవుడు ఆయన ఏడుస్తూ ఉంటే కన్నీరు ఏరులై పారుతుందంట. అంటే యెహోవా దేవుడిని ఏడిపిస్తున్నాం మనం, యేసు ప్రభుని ఏడిపిస్తున్నాం. ప్రభు ఎన్నిసార్లు ఏడ్చారు బైబిల్లో? యేసు ప్రభు ఎన్నిసార్లు ఏడ్చారు బైబిల్లో? ఎవరు చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి, నా పర్లేదు, మనమేగా. త్రీ టైమ్స్, 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువు 3 సార్లు ఏడ్చారు. ఒకటి ఇప్పుడు మనం చదువుకున్నాం, హెబ్రీ 5 చూసాం కదా, ఒకటి. రెండోది లాజరు దగ్గర ఏడ్చారు. మూడోది అదే ఇప్పుడు చెప్పింది, అదే లాజరు దగ్గర ఏడ్చింది, అదే 11:30. 3 దగ్గర ఏడ్చారు. ఒక పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం యొక్క గతిని చూచి అక్కడ ఏడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము పట్టణాన్ని బట్టి ఏడుస్తూ ఉన్నారు. 3 సార్లు కన్నీరు విడిచారు. ఒకటి లాజరు చనిపోయినప్పుడు, రెండవది పట్టణం దగ్గర, మూడవది 5 ఏళ్ళు. గమనించాలి. యెహోవా దేవుడు కూడా అంటూ ఉన్నాడు, ఏమనంటున్నాడు ఆయన? నువ్వు ధర్మశాస్త్రమును అనుసరించకపోవడాన్ని బట్టి నేను ఏడుస్తూ ఉన్నాను అని చెప్పేసి. మొదటి సమూయేలు గ్రంథం
2వ అధ్యాయం మొదటి వచనం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. ఎప్పుడమ్మా? 1 సమూయేలు 2:1. మరియు హన్న విజ్ఞాపన చేస్తుందంట. ఏమని? నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విరోధుల మీద అతిశయపడే పరిస్థితి, రక్షణ కలిగి సంతోషించే పరిస్థితి, మహాబలము కలిగే పరిస్థితి ఎందువల్ల లభించింది అంట? హన్న విజ్ఞాపన చేయుటను బట్టి. ఏం చేసింది హన్న? ఒక విజ్ఞాపన చేయటాన్ని బట్టి నీకు కలిగే లాభాలు ఏంటో తెలుసా? ఈ విజ్ఞాపన చేయక మనం చాలా నష్టపోతున్నాం మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబంలో, మన బిడ్డలు, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి వ్యక్తి ఎవరికి వారు చేసుకోవాల్సిన ప్రార్థన ఇది. మళ్ళీ చదువుతున్నా వెళ్ళండి. మరియు హన్న విజ్ఞాపనం చేసి ఇలాగను విజ్ఞాపన చేసిందంట. అంటే ఏడ్చి ప్రార్థన, ముందు దుఃఖాక్రాంతురాలై ఆ మొదటి అధ్యాయం ఇవన్నీ చూసుకుంటూ వస్తాం, మనం చాలాసార్లు ధ్యానం చేస్తాం. కనుక అంత ఏడ్చి ప్రార్థన చేసినటువంటి హన్న ఏం పొందుకుందాయి అంటే, మొట్టమొదటిది యెహోవా యందు సంతోషము. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఏం కలిగింది? మొట్టమొదటి బెనిఫిట్ ఏంటి తెలుసా? సంతోషం కలిగింది. రెండోది ఏం కలిగింది అంటే, మామూలు బలం కాదంటండి, వరదలు తట్టుకునే బలం, కీడును తట్టుకునే బలం, సింహాలు చీల్చగలిగిన బలం, ఎలుగుబడిని కూడా చీల్చగలిగిన బలం, గొల్యాతును చంపగలిగిన బలము, దేన్నైనా ఫేస్ చేయగలిగిన బలము. అందుకే మనం పాడుతుంటాం కదా, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. యెహోవా నా బలం అనే దానికి హెబ్రీ భాషలో పేరు ఏంటంటే ఎల్ గిబ్బర్. ఎల్ గిబ్బర్, GIBBOR, ఎల్ గిబ్బర్. అత్యంత బలమైనటువంటి వాడు యెహోవా దేవుడు అని అర్థం. అంటే ఆ దేవునికి ఏ బలమైతే ఉందో విజ్ఞాపన చేయటను బట్టి, ఏడ్చి ప్రార్థన చేయటను బట్టి నువ్వేం పొందుకుంటావంట? మొట్టమొదటిగా సంతోషం కలుగుతూ ఉంది, రెండవదిగా మహాబలం కలుగుతూ ఉంది, మూడవదిగా రక్షణ కలుగుతూ ఉంది, నాలుగవదిగా విరోధుల మీద అతిశయపడే అవకాశం దేవుడు ఇస్తాడు. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఒక విజ్ఞాపన ఎన్ని లాభాలుంటే మనం ఎందుకు వాళ్ళని ఏడ్చి ప్రార్థన చేయము? ఇన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఒక ప్రార్థనలో దేవుడు పెడితే మనం ఎందుకని విజ్ఞాపన చేయడానికి వెనకాడుతూ ఉంటాము? ఎందుకని విజ్ఞాపన ప్రార్థన అంటే మనం అంత అలసత్వం మనకి? ఆరాధనకు, ఆదివారం ఆరాధన చూపించినంత ఆసక్తి ఈ విజ్ఞాపన ప్రార్థన, ఆన్లైన్ ప్రార్థన, ఉపవాస ప్రార్థన చూపించం. చాలా మందిరాల్లో ఉన్నటువంటిది ఇదే. ఆదివారం ఆరాధనకు వచ్చినంత ఆసక్తిగా ఆన్లైన్ ప్రేయర్కు రారు, ఉపవాస ప్రార్థనకు రారు, విజ్ఞాపన ప్రార్థనకు రారు, ఎలాంటి ప్రార్థనకు రారు. కానీ ఆరాధన కంటే కూడా, మరొక దానికంటే కూడా ఒక్క విజ్ఞాపనకు దేవునికి ఇచ్చే వరాలు ఏంటో తెలుసా? సంతోషము, మహాబలము, రక్షణ. రక్షణ. విజయవాడ అంటే వరదలో కొట్టుకుపోకుండా పాత ముఖ్యమంత్రి గారు ఓ రక్షణ గోడ కట్టారంట. కొన్ని లక్షల మంది విజయవాడ నగరం అంతా అందులో బట్టి సేవ్ అయిపోయింది, రక్షించబడింది అని చెప్పి గోడను తలపోసుకుంటా ఉన్నారు చాలామంది. అలాంటి ప్రవాహాలు, ఉధృతాలు, నష్టాలు, కీడులు నీ మీదకు వస్తూ ఉంటే వాటన్నిటి నుంచి రక్షించే రక్షణ గోడ, ఆ గోడగా ఉండడానికి ప్రభువే ఇష్టపడతా ఉంటే విజ్ఞాపన ఎందుకు చేయము నువ్వు? ఈరోజు విజ్ఞాపన చేయడానికి మోకాళ్ళు వంగటం లేదు చాలామందికి, విజ్ఞాపన చేయడానికి హృదయం లొంగటం లేదు. నలిగి విరిగిన హృదయం మీద చూచా మనం. విరిగిపోవాలా, నలిగిపోవాలా? ఆ హృదయంతో ప్రార్థన చేయడానికి వీళ్ళు ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. ఎందుకు ఈ ప్రార్థన అంటే ఎందుకు ఎంత లాభం ఉందో తెలుసా? ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు
ఏడ్చి విజ్ఞాపన చేసినప్పుడు ఆ ఫెర్వెంట్ క్రై, హృదయపూర్వక హృదయ విధానంగా ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు కార్చే ప్రతి కన్నీటి బొట్టు కంటండి దేవుడు అత్యంతమైన శక్తినిచ్చాడంట. ఆ శక్తి ఈ మామూలు నీళ్ళు వస్తే వరదొచ్చి కొట్టుకుపోతుంటే మరి శక్తివంతమైన నీరు వరదలాగా వస్తే ఇంకెన్ని కొట్టుకుపోతాయి? అందుకే యేసు పాదాలు కడిగేంత కన్నీరు గార్చింది. పాపాలన్నీ వరదలో కొట్టుకుపోయినాయి. చెప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం. ఉన్నాయండి పాపాలన్నీ ఉంచాడు దేవుడు. ఇంకాను ఏమంటారు? ప్రభు ఏమంటున్నారు? నీ విశ్వాసాన్ని బట్టి నీ పాపములు ఏమైపోయినాయి? పాపాలు ఇప్పుడు వరదలో కొట్టుకుపోయినాయి. కన్నీటికి ఎంత శక్తి ఉందండి. అందుకే నేను నా విజ్ఞాపన చేసినటువంటి హన్నాకు బలం వచ్చేసింది, సంతోషం వచ్చింది, రక్షణ వచ్చేసింది, అపవాది మీద జయం కూడా వచ్చేసింది. నా శత్రువుల మీద అతిశయపడతాను అంటుంది. గమనించాలి. ఆ కన్నీటికి దేవుడు ఈ మహా ఉధృతి కలిగినటువంటి వరదలకు ఇచ్చిన శక్తి కంటే కూడా నీ కన్నీటికి దేవుడు ఎక్కువ శక్తినిచ్చారు. ఈ కన్నీరు ఎప్పుడు వస్తుందంటే when you touch with the fire, దేవుని ఆత్మశక్తి చేత నీ హృదయం తాకబడితే ఆ శక్తికి, అగ్ని శక్తికి ఆ హృదయం బద్దలయ్యి అక్కడి నుంచి ఏడుస్తూ ఉంటే, గావు కేకలు పెడతా ఉంటే, విజ్ఞాపన చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, నీ కళ్ళను నీళ్లు కారుతూ ఉంటే ఆ ప్రవాహములకు ఏ అపవాది కూడా నీ ముందు నిలవనేరడు. నీ పాపాలని కొట్టుకుపోతాయి. There is a fire. There is a fire of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీ గుండెలు తాకినప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఏడ్చి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావో, నువ్వు ఎప్పుడైతే ఎలుగెత్తి ఆడడానికి ఇష్టపడుతున్నావో, నీ గుండెలు మండిపోయేలాగా, నీ గుండెలో మంట వచ్చేది. ఇవాళ చాలామంది గుండెలు మండిపోతున్నాయి. తిన్నదరక్క, గ్యాస్ పెరిగిపోయి తినకూడదు నేను తినేసి ఈ గుండెలు మండించుకొని అల్లాడిపోతున్నారు ఇవాళ జనం. అలా కాదు మండాల్సింది గుండెలు. ప్రభు యొక్క ఆత్మను ఎప్పుడైతే మోకరించావో విజ్ఞాపన హన్నావలి విజ్ఞాపన చేయటానికి, ఏడ్చి ప్రార్థన చేయటానికి, గావు కేకలు పెట్టి ఏడవటానికి, ఆ ప్రార్థనలో విజ్ఞాపన చేసి ప్రభు పాదాలు పడుకొని గడపడానికి ఎప్పుడైతే ఇష్టపడ్డావో మండుచున్న అగ్ని నీ గుండెలు తాకును గాక. మన ప్రభు ఎవరంట? ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ఆయన దహించు అగ్ని. మరి ఆయన దిగి వస్తే ఎవరు అవ్వాలి నీకు? ఆయన దహించు అగ్ని అయినప్పుడు ఆయన సన్నిధికి నువ్వు వస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన ప్రక్క నిలబడితే నీకేమట్టుకోవాలి? ఇప్పుడు అగ్ని రావాలిగా నీలోకి. అగ్ని రాకుండా జాగ్రత్త పడుతున్నావు. జాగ్రత్త. నువ్వు అగ్నిని తాకకుండా జాగ్రత్త పడుతున్నావు. అందుకే ప్రభు దగ్గర రావు. నువ్వు నీలో ఉన్న కాలిపోతాయేమోనని, నీలో ఉన్న శోధకుడు కాలిపోవటానికి ఇష్టపడక ఏం చేస్తారో తెలుసా? నిన్ను ప్రభు దగ్గరికి రానివ్వటం లేదు. అగ్ని చేత తాకబట్టడానికి కూడా ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు వద్దులే, మళ్ళీ సరి చూద్దాంలే, ఇంత వర్షం వస్తుంటే ఎంత చీకబడితే అనుకొని నిన్ను అపవాది ఏం చేస్తాడో తెలుసా? అగ్ని దగ్గరకు రాకుండా, అగ్ని చేత తాకబడకుండా, అగ్ని అభిషేకం నీ మీదకి రాకుండా, నీ గుండెలు మండకుండా, నీ గుండెలు అవిసిపోకుండా, నీ గుండెలు బద్దలవకుండా, దాంట్లోంచి ఆ వచ్చే కన్నీరు బయటికి రాకుండా వాడు నొక్కేసి 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 నిన్ను వదిలిపెడుతున్నాడు. అందుకే విలాపవాక్యాలు ఏం చూస్తున్నాం మనము? నీళ్లు కృమ్మరించినట్లుగా కొండను కృమ్మరిస్తే నీళ్ళు ఎలా పడతాయో అలాగున కన్నీరు కృమ్మరించబడాలంట ప్రభు దగ్గర. ఒకటి కృమ్మరించబడాలి అంటే ఏముండదు మన దగ్గర? కృమ్మరించబడాలి అంటే ఏముండదు మన దగ్గర? స్టాక్ ఉండాలా? నీ బ్యాంకులో డబ్బులు, నీ ఏటీఎంలో డబ్బులు ఉంటాయి కదా, నువ్వు అకౌంట్లో డబ్బులు లేక వాడేది. నువ్వు నీ అకౌంట్లో డబ్బులు ఎక్కడ వాడతావు? నీళ్లు కృమ్మరించాలి అంటే కృమ్మరించబడిన స్టాక్ నీ దగ్గర ఉండాలా. అందుకని
రెబ్కా బావిలో దిగి నీళ్లు చేదుకుంటూ వచ్చి కుమ్మరించింది, అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నది అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలియాజరుతో పాటు వచ్చిన ఒంటెలు కూడా నీళ్లు పోసింది. ఆ దిగుడు బావిలోకి ఎక్కి ఎన్ని కడవలు తీసుకొచ్చిందో నీళ్ళు అక్కడికి. అంటున్నాడు, నా యజమానుని కుమారునికి నువ్వు కావాలి అంటున్నాడు అక్కడ. ఎస్, ప్రభువుకు నువ్వు కావాలి. ఎప్పుడు తెలుసా? అలాంటి కన్నీరు గార్చినప్పుడు, అలాంటి కుమ్మరింపు జరిగినప్పుడు, అలాగ ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నిన్ను ఇష్టపడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. గమనించాలి. యోహాను సువార్త చూస్తాం, సమరయ స్త్రీని చూస్తాం. ఆమె కూడా బావి దగ్గరికి వచ్చింది. ఏం చేసిందంట? బావి దగ్గర వచ్చి నీళ్ళు తోడుకోవడం రాగానే ఏం చేస్తున్నాడు ప్రభు? అమ్మ, దాహాలు నీళ్ళు ఉన్నాయా? ఇంకా తోడలేదు ఆమె, ఇంకా తోడుకోలేదు, బకెట్ వేయలేదు లోపల బావిలోకి. అమ్మ, దాహాలు నీళ్ళు ఉన్నాయా? నువ్వెవరో నేనెవరో తెలుసుగా, నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు, మధ్యలో ఒకటి నీళ్ళు ఒకటి తాగకూడదు, తెలుసుగా, నీకు అసలు వదిలేయ్యా అంట. ప్రభు ఆ సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి కంటే ముందుగానే ప్రభు వచ్చి అక్కడ ఉన్నారు. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ముందుగానే ప్రభు ఉన్నారు కదా. నీవు కూడా ప్రభు సన్నిధికి కన్నీరు కార్చడానికి వచ్చినప్పుడు నీకంటే ముందుగా వచ్చి నీ కన్నీటి కొరకు దోసిని పట్టి నీ వేచి ఉన్నటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి ఇక్కడ. కనుక మనం గమనించినప్పుడు ఏడ్చి ప్రార్థన చేయడం అనేక అంశాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. అనేక విషయాలు. ఎందుకంటే ఆ శక్తి ఆ అగ్ని చేత తాకబడినప్పుడు ఏడ్చి ఎలుగెత్తి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు గెత్సేమనే వనంలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటే చెమట రక్త బిందువుల వలె నేలను పట్టడానికి కారణం ఏంటంటే అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నారు ఆయన. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయమును తాకటానికి, నీ హృదయమును దహించటానికి, కాల్చివేయటానికి అగ్ని స్వరూపుడిగా ఆయన ప్రత్యక్షమవుతున్నటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం, 15వ వచనం. ఆలకించుడి, ఎవరు ఏడుస్తున్నారంట అక్కడ? ఎవరు ఏడుస్తున్నారంట? రాహేల్ ఇస్ వీపింగ్. ఎందుకు ఏడుస్తుంది? తన పిల్లల కొరకు ఏడుస్తూ ఉన్నది. అవునా? తన బిడ్డల కొరకు రాహేలు ఏడుస్తూ ఉన్నది. హన్నా కూడా తన బిడ్డల కొరకు ఏడ్చింది. రాహేలు కూడా తన బిడ్డల కొరకు ఏడుస్తూ ఉన్నది. అయ్యో దేవా నాకు సంతానం అని చెప్పేసి. ప్రభు అంటూనే ఉన్నారు, అమ్మ నా కోసం ఏడవద్దు, నీ కొరకు నీ బిడ్డల కొరకు ఏడు అని. చేసావా ఈ విజ్ఞాపన? చేయగలుగుతున్నావా ఈ ప్రార్థన? నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ఈ ఎలుగెత్తి ఏడ్చి చేసే ప్రార్థన నీ విశ్వాస జీవితంలో ఏమాత్రమైనా ఉంటుందా? రాహేలు బిడ్డల కొరకు ఏం చేస్తుందట? ఏడుస్తా ఉన్నది. ఎలుగెత్తి ఏడుస్తా ఉంది. అయ్యో, రాహేలు అందగత్తి. రాహేలు యాకోబు చేత ఇష్టపడినటువంటిది. కానీ ఏమనేది? ఇప్పుడు లోటు కలిగింది, కొరత ఏర్పడింది. ఆ ఏర్పడిన కొరతను బట్టి విజ్ఞాపన చేసి ఏడుస్తూ ఉంటే ఆమె సంతానము చేత ఆదరించబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కనుక ఈ ఫెర్వెంట్ క్రై అనగా ఎలుగెత్తి ఏడ్చి హృదయపు లోతుల్లో నుంచి కన్నీరు గార్చేటువంటి ఏ ప్రార్థన అయితే ఉన్నదో ఈ ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యములు జీవితంలో జరగబోతూ ఉన్నాయి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తన 56:8. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం. నా కన్నీళ్ళు ఎక్కడున్నాయంట?
నీ బుడ్డిలో అంటే ఏంటంటే బుడ్డి అంటే ఏంటంట పుస్తకంలో వ్రాయబడి ఉన్నవి. కింద ఉందా ఫుట్ నోట్లో ఏముంది? పుస్తకమే కదా. అంటే ఇప్పుడు ఎక్కడ నీ కన్నీటి లెక్క ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు దేవుడు అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాడంట. ఆ అకౌంట్స్ బుక్లో నువ్వు ఎప్పుడెప్పుడు ఎంత కన్నీరు గార్చావో లెక్క రాస్తాడు. మనుషుల దగ్గర ఎంత కన్నీరు గార్చావు, భర్త దగ్గర ఎంత, భార్య దగ్గర ఎంత, బిడ్డల దగ్గర ఎంత, అమ్మా నాన్న దగ్గర ఎంత, ఫ్రెండ్స్ దగ్గర ఎంత, ఏలుడిచిన మేనమామ దగ్గర ఎంత, మేనస దగ్గర ఎంత, పై అధికారుల దగ్గర ఎంత గార్చావో ఎన్ని లెక్క రాస్తాడు. ప్రభు సన్నిధిలో ఎంత కన్నీరు గార్చావో అది కూడా లెక్క రాస్తాడంట. గమనించండి, ఇక్కడ ప్రభు సన్నిధిలో ఒకవేళ 1 లీటర్ గార్చావు, ఆడాళ్ళ దగ్గర ఒక 5 లీటర్లు గార్చావు. ఆడాళ్ళ దగ్గర బయట కార్చిన కన్నీళ్ళేమో 5 లీటర్లు ఉన్నాయి, ప్రభు దగ్గర కార్చిన నీళ్ళేమో 1 లీటర్ ఉన్నాయి. ఇప్పుడు ఏది బరువు తూగుద్ది? 5 లీటర్లు కదా బరువు తూగుద్ది. ఇప్పుడు ప్లస్లో ఉన్నావా మైనస్లో ఉన్నావా? 4 లీటర్లు నువ్వే ఇంకా బాకీ పడ్డావు. 4 లీటర్లు బాకీ పడ్డావు. అకౌంట్స్ జాగ్రత్త. మినే టికేల్. ప్రభు దగ్గర లెక్కలు ఉన్నాయంట. మన బంగారం కోట్లో సరిగ్గా తూకం వేయరు, కానీ ప్రభు చాలా ఖచ్చితంగా తూకం వేస్తాడు. ప్రభువుకు తూకం వేయడం బాగా వచ్చాయనికి, చాలా ఖచ్చితమైన తూకం దారు ఆయన. హీఈస్ వెల్ వెర్స్డ్ అండ్ గుడ్ జడ్జ్. ఆయన మంచి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఆయన. కనుకనే 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. ఒలీవ చెట్ల కొండను ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని చెప్పులు లేకుండా కాలి నడకనే వెళ్ళను. ఎక్కడికంట? చాలునా? ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవల కొండకంట. బాగా గమనించండి. ఒలీవల కొండకి వెళ్ళేటప్పుడు దావీదు ఎలా వెళ్ళాడు అంటే చెప్పులు వేసుకోలేదు, తల కప్పుకున్నాడు. అవునా? ఇంకెలా వెళ్ళాడు? ఏడ్చుచు వెళ్ళాడంట. ఒలీవల కొండ దేనికి సదృశ్యము? యేసుప్రభు ఎందుకు వెళ్తున్నారు? ప్రార్థన కోసం వెళ్తున్నారు. అంటే ఇప్పుడు దావీదు దేనికి వెళ్తున్నాడు? అందుకనే దావీదు కుమారుడు యేసుప్రభు కూడా ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. దావీదు నేర్పాడు, తండ్రిగా దావీదు నేర్పాడు ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం. దాన్ని కుమారుగా పాటించాడు యేసుప్రభు వారు. రైట్. ఇప్పుడు దావీదు ఎలా వెళ్ళాడు? చెప్పులు వేసుకోకుండా వెళ్తే అంత కంగారు. ప్రార్థన అంటే అంత కంగారు. టైం అయిపోతున్నది కంగారు. మన మందిరంలోకి వెళ్ళదామని జనులు నాతో అయినప్పుడు నేను బహుగా ఎంత దూరం అండి ప్రయాణం. మనలా ఇంటి పక్కన కాదు, మనలాగా బైకులు కారులు లేవు. గాడిద వెళ్తే గాడిద మీద వెళ్ళాలి. మనం పుసుకుంటేలేమే, పుసుకుంటా దారి మీద చాలామంది చూశారు, మీరు చాలామంది పుసుకుంటా. ఆ పుసుకుంట దారిలా ఉంటుంది. అంతేనా? ఒలీవల కొండ దారి ఉండేది అలాగే ఉండేది. ఎవడు అమోస్కారు మన పుసుకుంట దారిలా ఉంటుంది అది. ఒలీవల కొండ దారి గట్లు ఎక్కుతా దిగుతా, రాళ్ళు బండలు ముళ్ళు తుప్పలు కంపలు పాములు తేర్లు తేళ్ళు పుళ్ళు సింహాలు కుక్కలు నక్కలు అన్నీ ఉంటాయిగా. ఆ దాంట్లో చెప్పులు లేకుండా పెడుతున్నాడు. అంటే ప్రభు సన్నిధికి వెళ్ళటానికి ఆతృత. ఈ ఆతృత నీకుందా? ఎంత నిర్లక్ష్యం అండి సమయం అంటే ప్రభు సన్నిధి అంటే మనకి. అందుకనే దావీదు అంతగా ఆశ్రయించబడ్డాడు. నీ సంతానం ఒకడు సింహాసనం మీద ఉండక మానవని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. చివరకు యేసు ప్రభువునే నిత్య రాజుగా నిత్య సింహాసనం మీద యేసు దేవుడు పెట్టేశాడు. కారణం ఏంటి? ప్రభు పట్ల ఆసక్తి, ప్రభు సన్నిధి ఆసక్తి, ఏడ్చి ప్రార్థన చేయడానికి ఆసక్తి. ఏడ్చుచు కొండ అది వెళ్ళటమే ఏడుస్తూ వెళ్ళాడంట. వెళ్ళాక ఏడవడం కాదు. మనం వచ్చాక అన్నీ సర్దుకొని వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని కుర్చీ వెనక్కి ముందుకి లాక్కొని ఫ్యాన్ చూసుకొని ఆను చూసుకొని అప్పుడు ఏడవడానికి రెడీ 1 2 అదా ఏడ్చి ప్రార్థన చేయటం అంటే వాడు పూనుకోవాలా, దానికి రెడీ అవ్వాలా? అయ్యో
దావీదు అంటున్నాడు, ఏ కొండ ఎక్కేటప్పుడు ఏడ్చుచూ వెళ్ళి ఏం చేశాడంట, అక్కడ చెప్పులు లేకుండా వెళ్ళాడు. కనుకని దావీదు అంతగా ఆశీర్వదించబడ్డాడు. యోనా 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము. యోనా అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పుకున్నాం. యోనా చెప్పాలి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ముందు నాకు అర్థం చెప్పాలి మీరు. దాని అర్థం చెప్పకుండా చదివేస్తున్నారు. ముందుగా ఉంది అంటే ఉంటే చదివి దన్నీలా మీరు లంబాడీ భాష చెప్తే ఎలాగండి? నాకు మామూలు తిరిగి చెప్పండి, నాకు తిరిగేసరికి రాదు. యోనా పావురము లేక గువ్వ. యోనా అంటే పావురం లేకపోతే గువ్వ, రెండు ఒకటే జాతి. దాని గువ్వ అంటాం, దీన్ని పావురం అంటాం. అంత రెండు ఒకేలా ఉంటాయి, ఒకే జాతి, ఒకే రకమైన వాటి ఏర్పాట్లు, వాటి లక్షణాలు ఉంటాయి. గువ్వ అంటే పావురం అంటే అది ఎంత బెదురు చూపులు కలిగిందో, ఎంత లైట్ బర్డో అది. పైగా దానికి ఒక పేరు పెట్టేశారు. ముఖ్యంగా మన భారతదేశంలో, ప్రపంచం పేరు పెట్టింది, మన భారతదేశంలో ఒక పేరు పెట్టారు దానికి. ఎవరు పేరు పెట్టారు? పౌరానికి ఎగరేస్తుంటారు కదా, శాంతి కపోతము, శాంతి దూత అని పౌరులు ఇటు కింద కొట్టుకుంటూ ఉంటారు. పౌరు మాత్రం శాంతి దూతను ఎగరేస్తుంటారు. సో దట్స్ డిఫరెంట్ మ్యాటర్. ఆ పౌరు ఎవరు తెచ్చారు, ఎంత తెచ్చారు, ఎన్ని తెచ్చారు, తర్వాత లెక్కలు రాక కొట్టుకుంటారు. తర్వాత పౌరాన్ని ఎగరేసాక పౌరము శాంతి కపోతమంట. అంటే దానికి బెదిరించే తత్వం లేదు, ఎదుర్కొనే తత్వం లేదు, ఇదేంటి అని క్వశ్చన్ చేసే తత్వం లేదు. ఉంటే తింటుంది, లేకపోతే కోకో కోకో అని తిరుగుతూ ఉంటుంది అంతే. నువ్వు గింజలైపోతే ఏం తింటుంది అది? చెప్పాలా? నువ్వు గింజలైపోతే ఏం తింటుంది? రాళ్ళు తింటుంది. నువ్వు గింజలు దాన్ని దొరకదు, దానికి ఆహారం రాళ్ళు తిని పొట్టనింపుకుంటుంది తప్ప నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టని ఇప్పుడు గింజలు ఏమని ఇప్పుడు అడగదు. ఇప్పుడు ఉంటుంది దానికి, జాస్ ఉంటుంది దానికి. రాళ్ళు దొరికి ఎక్కడ పెడితే అక్కడ అది రాళ్ళు మింగేస్తుంది, ఆకు తీరిపోతుంది దానికి, అరిగిపోతాయి రాళ్ళు దానికి. పౌరుకు రాళ్ళు అరిగిపోతాయి. అందుకని శాంతి కపోతమైంది. ఎదుర్కోలేదు, బలహీనమైనటువంటిది, ప్రతిదానికి బెదిరిపోద్ది, పట్టుకుంటే చేతులు ఇమిడిపోద్ది. అందుకనే నోవా ఓడలో కూడా పౌరాన్ని దేవుడు పెట్టి వాడుకున్నాడు. ఇక్కడ విరిచినటువంటి ఒలీవ కొమ్మను తీసుకొచ్చేలాగా దేవుడు ఏర్పాటు చేసి, అంటే పాపం ఎంత దానికంటే ముందెళ్ళి కాకి ఏమి వెనకరాల. కాకి ఎంత గద్దరదో, కాకి ఎంత అలర చేస్తుందో, కాకి ఎన్ని రకరకాల అలవాట్లు ఉన్నాయో. రౌడీ అండి కాకులు రౌడీలయ్యి, రౌడీ షీటర్స్ అయ్యి. పావురము ఎంత మెతకండి. ఈ వెళ్ళిపోయిన కాకి వచ్చింది వెనక్కే. డెడ్ బాడీస్ అంటే ఎంత ఇష్టమో దానికి. వెళ్ళిపోయి గ్రద్దలు కూడా తరిమేసి, ఇంకోటి తెలుసా మీకు, గ్రద్ద మీద ఎక్కి కూర్చునేది కాకి మాత్రమే. గ్రద్ద అంటే అన్నిటికీ భయం, దానిపైకి ఎక్కువ చూడదు ఇది కాకి, అంత గతరది కాకి. ఆ కాకి రాలేదు. అందుకని ప్రభు ఏం చేశాడు తెలుసా? పావురాన్ని పెట్టాడు. అక్కడ కాకి రాదన్న సంగతి తెలుసు. పావురాన్ని పెడితే పావురు వెళ్ళింది, అమాయకంగా తిరిగింది, ఏం దారి కనపడలేదు. ఎక్కడ ఉంటుంది? అరకాలు మోపుటకైను దానికి అరకాలు. మరి కాకి దొరికిన కాలు ముందుగా వెళ్ళిన కాకి దొరికింది. ఇంకా వారం తర్వాత 10 రోజుల తర్వాత వెళ్ళిన పావురానికి స్థలం ఎందుకు దొరకలేదు? అంటే అన్నీ ఉంటే ఏదో అమాయకంగా 4 గింజలు తిడదు, లేకపోతే కామ్మన. అటువంటి పావురము లాంటి పేరు కలిగినటువంటి యోనా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? చదువుతాప్పుడు యోనా 2:2 ఎక్కడున్నాడు ఇప్పుడు? ఉపద్రవంలో ఉన్నాడంట. ముంచుకొచ్చేసింది, వరద ముంచుకొచ్చేసింది, కీడు ముంచుకొచ్చేసింది, ప్రవాహాన్ని తట్టుకోలేకపోతున్నాడు. నేను ఉపద్రవంలో ఉన్నాను.
ఎక్కడంట? ఉపద్రవం అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు? పాతాళ గర్భంలోకి వెళ్ళిపోయాడు. సముద్రం విసిరేసి ఒక్క విసిరి కొడితే సముద్రం అడుక్కి చేరాడంట మనిషి. వాడు అడుక్కెళ్ళి చేతి నిద్రపోతున్నాడు, తెలియదు ఈ సంగతి. వాడు అడుక్కెళ్ళి నిద్రపోతున్నాడుగా. వాడు నాయకుడు ఏమంటున్నాడు 6వ వచనంలో? ఓయి నిద్రపోతా, ఓయి నిద్రపోతా. ఒక అన్యుడండి, ఒక ప్రవక్త అంటున్నాడు, ఒక విశ్వాసం అంటున్నాడు ఓయి నిద్రపోతాను. ఇవాడు మనల్ని ఎంతమంది హెచ్చరిస్తున్నారో తెలుసా? ఇంత ఉపద్రవం బయట వస్తున్నా ఏం ప్రార్థన చేసుకుని ఉన్నారేంటి? మీ మందిరంలో 7 గంటల ప్రార్థన జరుగుతుంటే ఏంటమ్మా ఇంట్లో ఉన్నారు? ఎంతమందికి నువ్వు ప్రభు నిర్లక్ష్యం చేస్తూ దొరుకుతున్నావు. వాడు అడుక్కెళ్ళిపోయాడు, ఇప్పుడు సముద్రం అడుక్కెళ్ళాడు. జాగ్రత్త. వాడలో కొంత సేఫ్టీ ఉంది, ఇప్పుడు సముద్రంలో సేఫ్టీ ఉందా? కావాలని వాడు అడుక్కెళ్ళి నిద్రపోయాడు. కావాలని ప్రార్థన రాకుండా కొంతమంది ఇంట్లో నిద్రపోతున్నారు. ఇప్పుడు ఈ 7 గంటల ప్రార్థనకు రాకుండా నిద్రపోయాడు కొంతమంది. ఆదివారం ఆరాధనకు రాకుండా తప్పించి తిరిగేవాడు కొంతమంది. పైగా ఆ రోజున ఏ పని బయట దొరుకుతుంది ఎత్తుక్కుంటారు. ఆరాధన ఎగ్గొట్టడం కోసం, మందిరానికి ఎగ్గొట్టడం కోసం కొంతమంది ఏం చేస్తా ఏదో పని ఎత్తుక్కొని, అంటే దాంతో ఏమీ లేకపోతే సాటిస్ఫై గౌరవపడి పాపం. అందుకని ఏం దొరికిద్దా వంక ఎత్తుక్కొని ఏదో ఏమీ లేకపోతే నిన్నగాక మొన్న వాషింగ్ చేసి తీసుకొచ్చిన బండిని కడుగుతూ కూర్చుంటాడు వీడు. నిన్న వచ్చింది వాషింగ్ సర్వీస్ నుంచి, దాన్ని తుడుస్తూ కూర్చుంటాడు వీడు. వంక ఏ పని లేకపోతే ఏం చేశారంట? ఎవరో డొంకట్టు తిరిగారంట. ఒక ఆయనంట, ఎవరు బాధపడకండి, సామెత కోసం చెప్తున్నారు ఎవరు అనుకోకండి. ఖాళీగా కూర్చున్నాడంట. మధ్యాహ్నం భోంచేసి వచ్చాడు, కుర్చీలో ఖాళీగా కూర్చున్నాడు. ఏం తోచట్లేదు, కస్టమర్లు ఎవరు రావట్లేదు. చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకొని ఎలా అనుకుంటూ కూర్చున్నాడంట. ఏంటో కత్తి చెప్పాలా? కరెక్ట్, మంగళ కత్తి, బార్పర్ కూర్చున్నాడంట. ఈ లోపల ఏం జరిగిందంట? చెప్పండి మీరు చెప్పండి, ఏం చెప్తారా? కాదమ్మా, నా బోర్డు దారి వెళ్తున్నాడంట. అయ్యారు రండి అన్నాడంట. ఏంటి నేను పిలిచావు? రండి రండి, చాలా మిమ్మల్ని చూసి చాలా కూర్చొని అని జోకు దులిపి కూర్చోబెట్టి గురికేశాడు. పల్లెలో ఏం చేశాడంట? పిల్లి కాదు, పిలిచి కొరికాడంట. అంటే మనం కూడా పని కల్పించుకుంటాం ఇలాగ. అందుకే యోనా నిద్ర పని కల్పించుకొని వాడు అడుగు భాగంలోకి వెళ్ళి పడుకున్నాడు. అక్కడ నిద్ర కల్పించుకున్నాడు, నిద్ర వచ్చేది కాదు, దొంగ నిద్రపోతున్నాడు అక్కడ. అందుకని పాతాళం అడుక్కు చేరుకున్నాడు. ఇప్పుడు మనం ఎంత చేస్తే ప్రభు ఎంత చేస్తాడు. దేవుడేం తక్కువడు కాదు, ఆయన తెలియదు కూడా. ఆయన తెలీదు మన సంగతి, మన బుద్ధి, మన బుర్ర, మన జ్ఞానం, మనకంటే అమితమైన జ్ఞానం కలిగినటువంటి వాడు ఆయన. ఆయన ఎంత మాత్రం నువ్వు తేలిక చేయడు, అలాగే వదిలిపెట్టడం. కనుక యోనా గురించి చూద్దాం. ఎక్కడ ఏంటంటారా? నేను పాతాళంలో ఉపద్రవంలో పడి ఉన్నాను, పాతాళ గర్భములో నేను కేకలు వేయగా. ఇప్పుడు గమనించాలి మనం. ఇప్పుడు మనం ఏమని కేకలు వేసి ప్రార్థన చేయాలంటే, యోనా పాతాళంలో పడినప్పుడు ఏ రీతిగా కేకలు వేస్తున్నాడో నువ్వు కూడా ఇప్పుడు అలాగే ప్రార్థన చేయాలి. అది మోడల్, ప్రభు మోడల్ కొరకు మన ముందు పెట్టారు. ఇలాంటి ప్రార్థన నువ్వు చెయ్యాలి అని చెప్పేసి, అదే ఫెర్వెంట్ ప్రేయర్ అంటే. అది నువ్వు పాతాళంలో ఉన్నావు, అంధకారంలో ఉన్నావు, నాశనకరమైన గుంటలో ఉన్నావు, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నావు, నెమ్మది లేకుండా ఉన్నావు, మనశ్శాంతి లేకుండా, ఎదుగుదల లేకుండా, వర్ధనత లేకుండా, ఆశీర్వాదం అంటే ఎరగకుండా ఉన్నావు. నీవు ఏం చేయాలి? ఇప్పుడు బంధించబడి ఉన్న నీవు గువ్వలాంటి మనస్తత్వం కలిగినటువంటి యోనా ఎలాగూ విలవెల్లాడిపోతున్నాడు ఇప్పుడు పాతాళంలో. నువ్వు కూడా అలాగే విలవెల్లాడుతున్నావు.
కానీ ఇప్పుడు ఏం చేయాలి? నేను పాతాళ గర్భములో ఉండి విజ్ఞాపన చేసి కేకలు వేసి ప్రభువా 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 అని కేకలు వేయగా నా మనవిని నీవు అంగీకరించి ఉన్నావు. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి, అలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దట్ ఈస్ ఫెర్వెంట్ ప్రేయర్. కేకలు వేసి ప్రార్థన, ఎలుగెత్తి ఏడ్చి చేసే ప్రార్థన ప్రభు నీ నుంచి కోరుకుంటా ఉన్నా. ఇంకా గమనించినప్పుడు పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం. పరమగీతములు 8వ అధ్యాయము. ప్రేమ ఎంతంటే బలమైంది? మరణమంతా బలమైనటువంటిది. దేనికంట? ఈర్ష్య పాతాళము కంటే కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు. ఏంటంటే అది యెహోవా పుట్టించినటువంటి జ్వాల. ఈ అగ్ని జ్వాలను తాకాలి. అది యెహోవా పుట్టించిన జ్వాలది. పాతాళంలో నుండి, సముద్ర గర్భములో నుండి, పాప కోపములో నుంచి, శాపగ్రస్తమైన స్థితిలో నుంచి నువ్వు వెలుగెత్తే ప్రార్థన చేయాలంటే ఏం పుట్టాలి? ఇప్పుడు నీలో ఏం పుట్టాలా? యెహోవా పుట్టించిన జ్వాల నీలో పుడితేనే తప్ప ఇప్పుడు నీ నుంచి ఆ ప్రార్థన బయటికి రాదు. అగ్ని పర్వతాలు ఏం చేస్తాయంట? లోపల మండు బగ 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 లోపల మండుతూ ఉంటే లావా పైకి ఎగజిమ్ముతూ ఉంటుంది, పైకి ఎగజిమ్ముతూ ఉంటుంది. నీ లోపల ఆ జ్వాల మండుతూ ఉంటే పైకి నీ కన్నీళ్ళు వెచ్చగా ఉప్పగా ప్రవాహం వలె వచ్చినప్పుడు ఆ ప్రవాహంలో ఈదుకుంటూ పాతల నుంచి బయటకు వస్తావు. శాపగ్రస్తమైనది కొట్టుకుపోతుంది, నీ పాపము కొట్టుకుపోతుంది, నీ నాశనకరమైన గుట్ట కొట్టుకుపోతుంది. నీవు ప్రవాహంలో తేలి ఆడతావు, ప్రభుని ఆదుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అది యెహోవా పుట్టించు జ్వాల ఎప్పుడైతే నీ గుండెల్లో కలిగిందో, తగిలి తాకిందో, దట్ ఇస్ కాల్డ్ ఫెర్వెంట్ క్రై. దేవుని చెంత నువ్వు ఏడ్చి ఎలుగెత్తి ఏడ్చి చేసే ప్రార్థనగా దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కనుక మరొక మాట విజ్ఞాపం ముగించేది యాకోబు పత్రిక ముగించేస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. మీరు స్వస్థత పొందుకున్నట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మన ఎలా ఉండాలంట? మన హోల్ హార్టెడ్గా ఉండాలి. ఈ ఫెర్వెంట్ ప్రేయర్లో ఈ హృదయపూర్వకమైన మనఃపూర్వమైనటువంటిది ఎలా ఉంటుందంట? నీ ప్రార్థనలో బలం ఉంటుందంట. మామూలుగా పెదవులతో చేసిన ప్రార్థన అది మామూలు మాటలాగా ఉంటుంది. నువ్వు ఏడ్చి చేసే ప్రార్థన ఏముంటుంది దాంట్లోనూ? అది బలము గలదై ఉంటుంది. మెట్టలు తత్తరలు చేసేటువంటి ప్రార్థన, ఆకాశమును విరగగొట్టే ప్రార్థన, సముద్రమును కదిలించగలిగిన ప్రార్థన, భూమిని దద్దరిల్లా చేయగలిగిన ప్రార్థన. అందుకని అంటున్నాడు, భూమిని తల్లకిందులు చేయువారు ఏముంది వారిలోను? ప్రార్థన. అదే విజ్ఞాపన ప్రార్థన. కనుక నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే దద్దరిల్లిపోయేలాగా ఉండాలి ఈ ప్రార్థన. నీ ప్రార్థన చేసిన దద్దరి నువ్వు కూర్చున్న చోటు కంపించిపోవాలా. నీ కైవారు ఎంత దూరంలో కూర్చున్నావో, మోకరించావో ఆ ప్రదేశం అంతా భూకంపం వచ్చేయాలా. అగ్ని చేత తాకబడి నేను అగ్ని జ్వాలం రేకెత్తుతా ఉంటే అగ్ని చేత నువ్వు కాల్చబడి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రాంతం అంతా కంపించాలా. ఆ ప్రార్థనలో బలం ఉన్నది, ఆ ప్రార్థనలో జ్ఞానం ఉన్నది. అన్న అంటుంది కదా, మహాబలము పొందుకుని చెప్పేసి ఆది కాండము 27వ అధ్యాయం 38వ వచనం.
ఆది కాండము 27 అధ్యాయము. ఈ ఒక్క దీవెనే ఉన్నదా? ఏం చేశాడంటే ఏశావు ఎలుగెత్తి ఏడవగా, తండ్రి ఈ ఒక్క దీవెన నాకు ఇచ్చింది, నీకేయో కొన్ని ఉన్నాయి ఇప్పుడు, నీకు వాటితో సాటిస్ఫై అయిపోతున్నావు కదా నువ్వు. ఓ చదువు, ఒక ఉద్యోగం, ఒక సంపాదన, ఒక బైకో, ఒక ఇల్లు, ఒక భార్య, ఒక భర్త, ఒక పిల్లోడో, ఒక ఇల్లు, ఒక వాకిలో ఏదో ఉంది నీకు, దేవుడు ఇచ్చారు, నిజమే, ఆశీర్వాదమే. కానీ అంతటితో సంతృప్తి చెంది అంతటితో ఆగిపోతున్నావు నీవు అంటున్నాడు. ఇక్కడ ఏశావు ఏమన్నాడు తెలుసా? ఎలుగెత్తి ఏడ్చి ఏమన్నాడు? నా తండ్రి ఈ ఒక్క దీవెన నీ దగ్గర ఉన్నది లేవా? అడిగావు ఎప్పుడైనా అలాగా? ఈ ఒక్కటేనా? ఈ రెండేనా? ఈ 4ఏనా? ఈ 7ఏనా అని అడిగావా? ఇప్పుడు నువ్వేం చేయాలంటే, అయ్యగారు నాకు ఇంకా చాలా దీవెనలు కావాలందండి, 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి నాకు దీవెనలు, కానీ ఇంకా చాలా దీవెనలు కావాలన్నాయి. కనుక ఈ 7 గంటల ప్రార్థనని 13 గంటలు మార్చండి గారు, 13 రకాల దీవెనలు వస్తాయి. అడుగుదామా? 7ని 13 చేద్దాం. ఇప్పుడు 7 గంటలు చేస్తే 7 రకాల దీవెనలు వస్తాయి. 13 గంటలు అయితే 13 రకాల దీవెనలు వస్తాయి కదా. దీవెనలు అయితే కావాలా? దేవుని దగ్గర మాత్రం గడప మనం. ఆశీర్వాదాలు అయితే కావాలా? ప్రభు అక్కర్లేదు మనకి. మూటలు కావాలి మనకి ఆశీర్వాదాలు, కానీ మూటలు ఇచ్చే దేవుడు అక్కర్లేదు మనకి. కోరుకోం మనం. అందుకే మనం మిగిలిపోతూ ఉన్నాం. అందుకే వేదన, అందుకే బాధ, అందుకే భారము, అందుకే ఉంటున్నాయి అంటున్నాడు ఇక్కడ. తండ్రి ఈ ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా ఏమడుగుతున్నాడు? నన్ను కామపెట్టి నన్ను కూడా దీవించు. నన్ను దీవించవచ్చు కదా, నన్ను కూడా దీవించు అంటే ఎంత స్ట్రాంగ్ అడుగుతున్నాడు. ఈ రాత్రి మనం ప్రార్థనలు చేయబోతున్నప్పుడు అందుకే మీకు ఆకలి గుర్తు చేస్తుంది ఈ మాట. ఈ వచ్చిందండి, ఎలుగెత్తి ప్రార్థన చేయాలి, ఏడ్చి ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా అగ్నితో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో మహాబలం ఉన్నది, మహాసంతోషం ఉన్నది, రక్షణ ఉన్నది, ఆశీర్వాదం ఉంది, ఆనందం ఉన్నది. దాంట్లో ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్, ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ ఏమైతే ఉన్నాయో అప్పుడు మనం ప్రార్థన చేయబోతా ఉన్నాం ఏడ్చి. నా తండ్రి ఈ ఆశీర్వాదం వరకేనా నా సంగతి? నా బ్రతుకు ఇంతేనా? ఇంకా ఇక ఇవ్వవా? ఇక దగ్గర లేవా? ఇస్తే ఏమన్నారంట? నా తండ్రి నన్ను కూడా దీవించు అని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా. ఏడుస్తున్నంట? ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడంట. ఎలుగెత్తి ఏడ్చినప్పుడు తర్వాత ఏమైందో చూద్దాం. 41వ వచనం చూద్దాం. యాకోబుకి ఇచ్చిన వాడి కోసం పగబడుతున్నాడంటే పెద్ద మనిషి. ఏం న్యాయం అండి ఇది? మనం కూడా అంతే కదా. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నాకే ఎలాగా, మా ఇంట్లో ఎలాగా, మా కుటుంబం ఎలాగా అని చెప్పి మనం కింద మీద పడుతుంటాం. వాళ్ళకి ఇచ్చేసాడు దేవుడు. నువ్వేం అడగాలి? ఈ ఒక్కటేనా ప్రభువా? ఎంతవరకైనా ప్రభువా? ఇంకా ఉన్నాయి కదా నీ దగ్గర, అవి కూడా నాకు దయచేయి ప్రభువా అని మనం అడిగేటువంటి. అందుకే అంటున్నాడు ఆయన, తర్వాత చూద్దాం. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు, నన్ను గూర్చిన దుఃఖ దినములు సమాప్తముగా కాబోతున్నాయి కనుక ఆ ఆశీర్వాదాలు పొందుకుంటానని చెప్పేసి అక్కడ ఎంతగానో ఎదురు. కానీ హెబ్రీ రాసిన పత్రిక మాట చూద్దాం. 12వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ 12:17. ఏశావు ఆ తరువాత ఎప్పుడంట? ఆ తరువాత అంటే ఎప్పుడో, ఇవాళ కాదు, 7వ తారీఖుని కాదు,
ఈ ప్రాంతంలో కాదు, అలసిపోయాను కదండి, ఇవాళ దాదాపు టైం అయిపోతుంది, ఇంతసేపు కూర్చుంటేనే ఇప్పటికే చాలా భారంగా చాలా బాధగా ఉంది. కనుక ఇప్పుడు కాదులేండి, మళ్ళీ వచ్చే 7 గంటల ప్రాంతం, మళ్ళీ వచ్చే ఆదివారం, మళ్ళీ వచ్చే శనివారం, మళ్ళీ వచ్చే శుక్రవారం, మళ్ళీ వచ్చే సంవత్సరం. అటు తరువాత వెంటే కాదంట, వెంటనే ఒప్పుకోట్లా ఏసావు గారు. అందుకని ఏసావుని ఏమంటారు, ఏడ్చావు అంటారు. ఏడుతున్నాడు అక్కడ. ముందే దీవెన రాలని ఏడ్చాడు, ఇప్పుడు మారు మనసు కోసం దాస్యం ఏడుస్తున్నాడంట. ఈ ఏడ్చినట్టుగానే ఉంటాడు ఇప్పుడు. కనుక అంటున్నాడు, పొందగోరి కన్నీరు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతకినను ఏం కలదంట. ఏం పొందుకోరాడు ఆయన? ఏం పొందుకోరాడు? ఆశీర్వాదం పొందుకోరాడు. కానీ ఆశీర్వాదం పొందుకోవడానికి ఏమి లేదు ఈయన దగ్గర. అది సంగతి. మారు మనసు మారు ఆశీర్వాదం పొందగోరి ఏడ్చను కానీ మారు మనసు పొందక అవకాశం దొరకక విసర్జించబడెను. కనుక దయచేసి ప్రియమైనటువంటి వారులారా, ఎప్పుడో కాదు, మీకు ఒక్క మాట జ్ఞాపకం చేసి ముందుకు సాగుతాను. అంటే తరువాత అనే మాట కోసం చెప్తున్నాను మీకు. యేషవు అటు తరువాత అనే మాట కోసం చెప్తున్నాను నేను. ఆదాము అవ్వలు పండు తిని చెట్ల చోట దాక్కున్నారు. స్టోరీ తెలుసు మనందరికీ. దేవుడు వచ్చాడు, తోట ఏదైనా తోట దేవుడు వచ్చాడు. వచ్చి అంటున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు. సమాధానం ఏం చెప్పాడు చెప్పండి? తెలిపి చూసే చదవండి. సమాధానం తెలిపి చదవండి. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు. ఆదాం చెప్పిన మాట ఏంటి? రిప్లై ఏంటి? చూసి చదవండి. పోనీ ఎక్కడుంది? ప్రకటన గ్రంథంలో ఉంటుందా ఆ మాట? సామెతలో ఉంటుందా? దేవుడే యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అడిగగా అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరినిగా ఉంటుంది గనక చెట్ల చాటును దాక్కుని ఉన్నాను గనక భయపడి నీ ఎదురుకు రాలేక దాగుకొంటిన నేను. ఎప్పుడంట? నీ స్వరం విన్నప్పుడంటే అటు తర్వాత మాట్లాడు, వెంటనే మాట్లాడాల. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏం చెప్పాలి చెప్పండి? అందుకే ఇందాక మనం గూగుల్ మీట్ వాక్యంలో మాట చూసుకున్నాం. దావీదు ఆ స్థలంలో లేడు. దావీదు ఆ స్థలంలో లేడు. కీడు వచ్చింది, ఆ స్థలంలో లేడు కానీ తప్పించుకున్నాడు. ఇక్కడ దేవుడు వచ్చాడు, ఆదాముతో మాట్లాడికి ఏమంటాడు? ఇప్పుడు నీ స్వరము వినినప్పుడు నేను చెట్ల చోట దాక్కున్నాను కనుక నీ ఎదురు రాలేక దాగుకొట్టిన నేను అంటున్నాడు. వెంటనే మాట్లాడకుండా, సమాధానం చెప్పకుండా, వెంటనే మోకరించకుండా, వెంటనే విజ్ఞాపన చేయకుండా, వాక్యం విని వెంటనే వాక్య ప్రకారంగా నీ ఆత్మను కృమ్మరించుకోకుండా అటు తరువాత యేషవు అటు తరువాత ఈ పోస్ట్పోన్మెంట్ ఎక్కువైపోయి మనకి నిజమైన ఆశీర్వాదాలు నిజంగా పొందుకోలేకపోతున్నాం. పోస్ట్పోన్మెంట్ ఎక్కువ మనకు ప్రతిదానికి. ఇవాళ చేసే పని నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం చేద్దామనండి అనుకుని మన ఆత్మను దేవుసులు కృమ్మరించకుండా ఉండటం బట్టి నిజమైన ఆశీర్వాదాలు పొందుకోవట్లేదు. ఆ తర్వాత ఎప్పుడుకో ఆదాము సమాధానం చెప్తూ ఉన్నాడు, నీ స్వరము వినినప్పుడు. ఇది మీకు అర్థం కావడానికి వచ్చిన మాట చెప్తాను. ఇప్పుడు మీలో ఎవరన్నా వచ్చి అయ్యగారు ఏలూరు ఏదో యాంప్లిఫైర్ కొనాలండి, ఏదో కొనాలని కొంచెం రారా అని అడిగారు నన్ను. మీతో రావటం నాకు ఇష్టం లేదు. ఏదో పని ఉందో బిజీ ఉందో ఏమో మొత్తం మీద నాకు ఇష్టం లేదు. అప్పుడు నేనేం చేశానంటే ఇంట్లో ఉండి ఎవరితో కబురు చేశాను. అయ్యగారు బిజీగా ఉన్నారు చెప్పండి అని చెప్పేశాను. సరే కాసేపు కూర్చున్నారు, వెయిట్ చేశారు. మీరేం చేస్తారు ఇక చెప్పాలా? వెళ్ళిపోయి పని చూసుకున్నారు. సరే పని చూసుకుని వస్తా మళ్ళీ బండి వేసుకుని వస్తా ఎక్కడో పెట్రోల్ బంక్ ఎక్కడో కలిశారు. వందనాలు అయ్యగారు అనుకున్నాం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, అయ్యగారు ఇందాక మీరు వచ్చి నన్ను పిలిచినప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఈ మాట అర్థమైందా?
ఇందాక మీరు వచ్చి నన్ను బయటికి వెళ్దాం రమ్మని యాంప్లిఫైర్ కొందాను పిలిచినప్పుడు నేను లోపల ఎక్కడో నిద్రపోతా ఉన్నాను, తింటా ఉన్నాను, తొంగునున్నాను, ఏదో చేస్తున్నాను లోపల. అందుకని మీ దగ్గరికి రాలేకపోయాను. మీ స్వరము వినినప్పుడు నేను నీ ఎదురు రాలేకపోయాను. ఎప్పుడు వచ్చాడు? తర్వాత ఎప్పుడో వచ్చాడు. అటు తరువాత కుదరదు, నో ఛాన్స్. ఇప్పుడు వాక్యం విన్నావు, ఇప్పుడే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. నేను తర్వాత చేసుకుంటానని అంటే ఓకే, నీ ఇష్టం, అది అప్పుడు అది నీ ఇష్టం. తర్వాత ఎప్పుడైనా చేసుకో. దాని ఎఫెక్ట్ వేరు. అవునా? మీరు వంట చేసేటప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ వేడిగా ఉందని ఇంకో వెంటనే అన్నం తర్వాత కూర తర్వాత వేపుడు తర్వాత చారు చపాతీ అన్ని వరుసగా చేస్తారు. ఏంటంట, స్టవ్ వేడిగా ఉంది కదా, చల్లారిపోతే మళ్ళీ వేడి చేయడం కష్టం. అవునా? అలానే ఈ కాక యెహోవా వల్ల పుట్టిన ఈ అగ్ని జ్వాల, ఈ కాక తక్కగా ముందే నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కార్యాలు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జరగాల, కాక తగ్గకూడదు, పోస్ట్ పోన్ చేయకు. అందుకని యోబు గ్రంథం 37 వచనం, యోబు గ్రంథం 37 వచనం. మా సబ్జెక్టులో కాదు కానీ ఊరికి మీకు జ్ఞాపకం చేయడం కోసం జ్ఞాపకం చేస్తున్నాను. యోబు 31. ఏం చేశాడు ఆదాము? దోషమును దాచిపెట్టుకున్నాడు. ఈ రోజున వాక్యమును బట్టి నువ్వు మోకరించి ఎలుగెత్తి హృదయపూర్వకంగా అగ్ని జ్వాలంతో అగ్ని తాకిడిని బట్టి నువ్వు ప్రార్థన చేయకుండా అటు తర్వాత ఎప్పుడో చేద్దామనుకుంటే ఏశావుకు అవకాశం రాలేదు, ఏడుస్తూ కూర్చున్నాడు. ఆదాము కూడా పాపమును దాచిపెట్టుకున్నవాడయ్యాడు. అటు ఆదాము ఆశీర్వదించబడలేదు, ఏశావు ఆశీర్వదించబడలేదు. ఎవరు వెంటనే స్పందించారో వారు మాత్రమే ఆశీర్వదించబడతారు. మోకరించుదాం దయచేసి. గ్లోరీ, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అగ్ని స్వరూపుడైనటువంటి దేవుడు. ఆయన పరమగీతాల్లో చూస్తున్నాం, ఆయన పుట్టించిన అగ్ని జ్వాల అని చెప్పేసి